ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఒక బుక్ రిలీజ్ చేసేవాడు ఆయన. కృష్ణశాస్త్రి గారిలాగా నేను గీతం రాశాను ఆ పాట అసలు సినిమాకి రాయలేదు ఆయన. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. చనిపోయిన తర్వాత చనిపోవటానికి ముందు ఏకవీర సినిమాకి పెట్టారు. ఏకవీరలో పాటలు కూడా రాశారు నారాయణ రెడ్డి గారు. చాలా మంది ఆ పాట కృష్ణశాస్త్రి గారు రాశారే అనుకున్నారు. అంత గొప్ప పాట రాశాడు నారాయణ రెడ్డి గారు, మహాకవి. నారాయణ రెడ్డి గారు ఒక విలేజ్ నుంచి చదువుకొని వచ్చి అలాగలాగ అంచెలంచెలుగా డిగ్రీ చేసి తర్వాత హైదరాబాద్ వచ్చి ఆయన పీజీ చేసి తెలుగు సాహిత్యం మీద బాగా అద్భుతమైనటువంటి సాహిత్యం సృష్టించి నారాయణ రెడ్డి గారిని ఎంత సాహిత్యం సృష్టించారంటే ఆయన ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఒక బుక్ రిలీజ్ చేసేవాడు ఆయన. ప్రతి సంవత్సరం ఒక బుక్ వచ్చేది ఆయనది. తర్వాత మధ్యలో తాను రాసిన కవితలు పుంకాలుగా పత్రికల్లో వచ్చేవది. అవును, చదువుకున్న వాళ్ళు అందరికీ తెలిసినటువంటి ప్రజలు. తర్వాత అండి కృష్ణశాస్త్రి గారిలాగా నేను గీతం రాశాను అని అనుకున్నామే. ఆ పాట ఏంటంటే ఏకవీరలో కృష్ణశాస్త్రి గారు ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అని అద్భుతమైనటువంటి పాట రాశాడు ఆయన. ఆ పాట అసలు సినిమాకి రాయలేదు ఆయన, ఎప్పుడో రాసి పెట్టుకున్నది. అది పాలగుమ్మి పద్మరాజు గారు కృష్ణశాస్త్రి గారు చనిపోయిన తర్వాత చనిపోవటానికి ముందు సరిగ్గా గుర్తులేదు, ఆ పాట తీసి ఏకవీర సినిమాకి పెట్టారు. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. ఆ ఏకవీర సినిమా కథ అది విశ్వనాథ సత్యనారాయణ గారి నవల. దానికి మాటలు రాసింది నారాయణ రెడ్డి గారు, అందులో పాటలు కూడా రాశారు నారాయణ రెడ్డి గారు. కృష్ణశాస్త్రి గారి దగ్గర ఆయన పాటలు పాడమనేటప్పుడు అండి ప్రతి రాత్రి వసంత రాత్రి పాట పాడాను నేను. తర్వాత మరొక పాట పాడమన్నాడు. పాట అంటే తోటలో నా రాజు తొంగి చూశాను నేడు అని ఒక పాట ఉందండి. అది కృష్ణశాస్త్రి గారు రాసినట్టే ఉంటుంది. అది అంత మెత్తటి పదాలు. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నీడు. నవ్వులా అవి కావు నవ పారిజాతాలు, రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు. రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు. ఆ రాజు ఈ రోజు అరుదెల్సునా, ఆ రాజు ఈ రోజు అరుదెల్సునా. అపరంజి కలలన్నీ చిగురించునా. రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు అంటాడు నారాయణ రెడ్డి గారు. ఆ చక్కని పదాలు నారాయణ రెడ్డి గారు రాశాడు అనుకోలేదు నేను, కృష్ణశాస్త్రి గారు రాశాడే అని అనుకున్నాను. చాలామంది ఆ పాట కృష్ణశాస్త్రి గారు రాశారే అనుకున్నాం. అంటే కృష్ణశాస్త్రి గారి లాగా నారాయణ రెడ్డి గారు ఒక మంచి పాట కూడా రాయగలిగారు. అలాగే నారాయణ రెడ్డి గారు ఆత్మబంధం అనేటటువంటి సినిమాలో అద్భుతమైనటువంటి పాట రాశారండి. ఎన్టీ రామారావు గారి హీరో, సావిత్రి హీరోయిన్. అందులో ఎన్టీ రామారావు గారు అవమానింపబడతాడు, ఆయనకి చదువు రాదు, అవమానింపబడి బాధపడుతూ ఉంటే అప్పుడు సావిత్రి గారు ఆయన్ని కూర్చోబెట్టి ఆయన్ని సబ్సైడ్ చేస్తూ
అన్నం అన్నం కలిపి ముద్దలు తినిపిస్తూ పాట పాడుద్దండి. అద్భుతమైన పాట నారాయణ రెడ్డి. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు, మంచు వంటి మల్లె వంటి మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు. రెండో చరణం ఇంకా అద్భుతంగా రాస్తాడు. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను, అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను. కొమ్మపైని కోకిలమ్మకెవడు పాట నేర్పెను. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు అని పాడుతూ ఆయన్ని ఓదారుస్తూ అన్నం ముద్దలు తినిపిస్తుంటే సావిత్రి రామారావు గారు ఆ దృశ్యం ఆత్మబంధువులో అత్యద్భుతమైనటువంటి దృశ్యం. అంత గొప్ప పాట రాశాడు నారాయణ రెడ్డి గారు, మహాకవి. థ్యాంక్ యూ అండి.